హాయ్ హలో బాగున్నారా? ఇట్స్ మీ మహీ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నేను ఎక్కడున్నాను చెప్పండి, కనిపిస్తున్నాయండి? ఇదిగోండి, నేను ఎక్కడికి వచ్చానంటే పుచ్చ తోట. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో? పుచ్చకాయలు చూపిస్తారంటండి. ఇదిగోండి పుచ్చకాయలు. అయ్యి బాబాయ్, కాయలు ఎన్ని చేను పుచ్చకాయలే, అన్నీ పుచ్చకాయలే. చూడండి, అన్నీ పుచ్చకాయలు. అదిగో మా అబ్బాయి పోతున్నాడు చూడండి పుచ్చకాయలు. పాపం రైతుకి రేట్ లేదని పాపం వదిలేశారండి, కాయలన్నీ వదిలేశారు. ఎన్ని కాయలంటే ఎన్ని పెద్ద పెద్ద కాయలు. ఇవ్వండి కాయలు, పుచ్చకాయలు చాలా బాగున్నాయి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఒక సంచి తీసుకొచ్చి ఫుల్గా సంచి నిండా కోసేసుకుని తీసుకెళ్ళిపోదామని వచ్చాను. కాయలు ఎన్ని కాయలంటే పుచ్చకాయలు చూపిస్తాను ఉండండి, ఓకేనా? పుచ్చకాయలు ఇవ్వండి, ఎన్ని కాయలే పుచ్చకాయలు. ఎన్ని కాయలు, ఇవన్నీ కాయలే. చెన్నిండా కాయలేనండి. పాపం రైతన్నకి ఇదంతా లాసే. రేట్ లేవని కాయ 2 రూపాయలకి 3 రూపాయలు అడుగుతున్నారని మొత్తం అన్నీ వదిలేసారు. చూసారు కలర్ ఎలా ఉంది? ఇవన్నీ కాయలే, ఇవన్నీ పుచ్చకాయలు. ఇవ్వండి కాయలు, చూసారా? ఇవ్వండి కాయలు, పుచ్చకాయలు కావాలా? ఇవ్వండి కాయలు, పెద్ద పెద్ద కాయలు, పుచ్చకాయలు. మీకు కూడా ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, పంపించేస్తాను. నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను, ఓకేనా? ఎవరికైనా కాయలు కావాలంటే కామెంట్లో కాయలు కావాలని పెట్టండి, నేను మీకు పంపించేస్తాను. పుచ్చకాయలు చూసారా ఎన్ని కాయలు? ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చండి, ఫ్రీ. రైతులు ఏమంటలే కోసుకెళ్ళిపోమంటున్నారు. నేను అది మా అబ్బాయిని తీసుకుని వచ్చాను. నేను అంటే అన్ని వాళ్ళ అబ్బాయి ఆడుకొని కోస్తున్నాడు చూడండి. ఆడు కాయలు కోస్తున్నాడు, పుచ్చకాయలు, ఓకేనా? అక్కడ కూడా చాలామంది కోసుకుంటున్నారు కాయలు కోసుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఇదిగోండి పుచ్చకాయలు. మా ఊరేనండి ఇది, నేను మా ఊరు వచ్చాను చూడడానికి. ఇక చూసారా రాసుల కింద ఉన్నాయి పుచ్చకాయలు. ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయి పుచ్చకాయలు, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇగో వాళ్ళు కూడా కోసుకుని తీసుకెళ్ళిపోతున్నారండి, ఎవరు పడితే వాళ్ళు. అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు చూసారా, వ్యాన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు చూడండి. ఇవ్వండి, పాపం రైతన్నలకు చాలా లాస్ అండి. అన్ని కాయలే, పుచ్చకాయలు. అంతా పుచ్చ తోట. ఇవ్వండి కాయలు కోసుకుని పెట్టుకున్నారనమాట. ఇలా కోసుకుని పెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఇవన్నీ పుచ్చకాయ. ఈ మా ఊరు చాలా బాగుంటుందండి, పల్లెటూరు. పచ్చని పొలాలు, పచ్చని పంటలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మా ఊరు తెగ ఈరేస్తున్నాడు చూడండి. మా అబ్బాయి కాయలు తెగ తీసేస్తున్నాడు. నాకే తీసుకెళ్ళిపోదాం కాయలు, ఓకేనా? పుచ్చకాయలు పుచ్చకాయలు. బండికి మధ్యలో పెట్టేస్తే బాగానే ఉంది. పుచ్చకాయలు మమ్మల్ని అవ్వట్లేదు. అయ్యి బాబోయ్, ఇదిగోండి ఇదే పుచ్చకాయ మనం టౌన్లో సిటీలో కొనాలంటే
రూపాయలు తీసుకుంటారు, 50, 60 తీసుకుంటారు. ఇక్కడ చూడండి ఎన్ని పుచ్చకాయలు ఉన్నాయో. వచ్చేస్తారు మరి, రండి. వ్యాన్ వేసుకుని వస్తారా, బండి వేసుకొస్తారా, ఏం వేసుకుని వస్తారా, వచ్చేయండి తొందరగా. అర్థమైందా? ఫోన్ చేసి వచ్చేయండి. ఎన్ని కావాలంటే అన్ని కోసుకెళ్ళిపోతారు, కానీ అన్నీ ఫ్రీయే, ₹1 కూడా ఇవ్వక్కల. అర్థమైంది? ఈ కొన్ని పుచ్చకాయలు మన ఇష్టం, ఎన్నైనా తినచ్చు. ఈ చేను నిండా కాయలే ఉన్నాయి. అయ్యి బాబాయ్, ఉండు ఎన్ని కోసేసి చూపిస్తాను మా వాళ్ళకి. అయ్యి బాబాయ్, ఇదిగోండి మా ఊడు కోసేసారు చూసారా, బత్తడకాయలు పట్టుకెళ్తున్నావు. ఇగో బత్త. ఓకేనా? మీకు కూడా కావాలంటే బండి వేసుకొస్తారు, మరి బస్సు వేసుకొస్తారు, తొందరగా వచ్చేస్తే కోసేసి రెడీగా ఉంచుతాం. ఓకేనా? పట్టుకెళ్ళిపోరా. ఓకేనండి, మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్. పుచ్చకాయలకు ఎవరు కావాలో కామెంట్లో పెట్టండి, మర్చిపోకండి. మేము వెళ్ళిపోతున్నాం మరి. అవి కొన్ని కాయలు తీసేసుకుందాం, వెళ్ళిపోతున్నాం. ఓకేనా?